ఆయన ఎవరో ఉన్నాడు అబ్బాయి లవ్ క్యాష్ గారిని ఇద్దరిని అడుగుతా ఉన్నా. ఎందుకని మరి పులివెందుల్లో ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఓటమి లేకోకుండా ఎందుకు గెలుస్తున్నారని అడుగుతా ఉన్నా. అది దుర్మార్గ కుటుంబం అయితే, అన్యాయమైన కుటుంబం అయితే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడుగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, విజయమ్మ గారు గెలిచారు. మళ్ళా అత్యధిక మెజారిటీతో మొన్న కూడా కేవలం 11 సీట్లు వచ్చాయని మీరు ఎగతాళి చేస్తున్నా కూడా పులివెందులు గెలిచాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు గెలవలా? చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు? అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచాడని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు చెప్పడానికి అడుగుతా ఉన్నా. మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి మీరు ఓడిపోతూ వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు పులివెందుల్లో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చారు. అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. నాకు బాగా గుర్తు, ఒక ఎస్పీ గారు అక్కడ ఉండగా పోలీసును ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తే పార్లమెంటు సభ్యుడిగా 5,000తో గెలిచాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు అంత మక్కువగా ఆ కుటుంబాన్ని రాయలసీమలో ప్రేమిస్తున్నారు. వాళ్ళ పట్టుకొని ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గులు, రక్త చరిత్ర, గాడిద గుడ్డు, వంకాయ పులుసు అని చెప్పి ఏదో ఒకటి బ్రాండ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని అనుకుంటున్నారు. మీ వల్ల కాదనే విషయాన్ని కూడా ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను.